హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం అల్లం బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వింటర్ సీజన్లో తీయగా ఘాటుగా ఉండే ఈ అల్లం క్యాండీ మన ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఈ అల్లం క్యాండీ చేయడానికి కావాల్సిన పదార్థాలు మనకి ఒక కప్పు అల్లం ముక్కలు కావాలి. అల్లాన్ని కడిగి దానిపైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు ఒక కప్పుడు కావాలి. అలాగే దీనికి బెల్లం కావాలి. 2 కప్పుల బెల్లం కావాలి. 1 కప్పు అల్లం ముక్కలకి 2 కప్పుల బెల్లం కావాలి. వీటితో పాటు కొద్దిగా బ్లాక్ సాల్ట్, కొంచెం మామూలు సాల్ట్, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి, ఇవి కూడా కావాలి. ముందుగా అల్లాన్ని మనం ముక్కల కింద కట్ చేసుకుందాం. చూడండి, పొట్టు తీసిన అల్లాన్ని ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటున్నాం మెత్తగా పేస్ట్ కింద. అలాగే బెల్లాన్ని కూడా కోరుకుని ఉంచుకోవాలి. ఇందులో మనం బెల్లం తురుముని వేయబోతున్నాం కాబట్టి బెల్లాన్ని తురుముకున్నాం. ఇప్పుడు 2 కప్పుల బెల్లాన్ని మనం తీసుకుంటున్నాము. 1 కప్పు అల్లం ముక్కలు చూసారు కదా, 2 కప్పుల బెల్లం, 1 కప్పు అల్లం ముక్కలు. ముందుగా ఈ అల్లం ముక్కల్ని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా, అల్లం పేస్ట్ తయారైంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. చాలా తక్కువ వేసుకోవాలి, 1 పావు స్పూన్, ఎక్కువ వేయకూడదు. కొంచెం వేసి దాంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం ముద్దను వేసేద్దాం. లో ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ కొంచెం వేగనిద్దాం అల్లాన్ని. ఇప్పుడు మనం 2 కప్పుల బెల్లాన్ని వేసి అల్లం పేస్ట్ ఆడిన మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ను కూడా ఇందులో వేసేసాము. బెల్లం అంతా కరిగి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా మనం బ్లాక్ సాల్ట్ వేద్దాము, లైట్గా కొంచెం బ్లాక్ సాల్ట్, అలాగే కొద్దిగా మామూలు సాల్ట్ కూడా వేసుకుందాము, చిటికడు. 1 పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా బాయిల్ చేయాలి. పాకం గట్టిపడాలి. వండపాకం వచ్చే వరకు కూడా దీన్ని బాయిల్ చేయాలి. చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో మనం ఈ పాకం వేస్తే మనకు తెలిసిపోతుంది అది ఉండకడుతుందా లేదా అని. నీళ్ళలో అది ఉండకడితే పాకం రెడీ అయినట్టు. ఒకవేళ ఇంకా కట్టకుండా అది కరిగిపోతుంటే ఇంకొంచెం సేపు దీన్ని మనం మరిగించాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు నీళ్ళలో వేసి చూద్దాము. నీళ్ళలో ఇది కదలకుండా అలాగే ఉంది. ఇప్పుడు ఇది ఈజీగా ఉండగడుతుంది కదా. చూడండి, ఉండగా తయారవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ట్రే తీసుకుని అందులో కొద్దిగా గీ అప్లై చేసుకుని దీన్ని అందులో వేసుకుని సెట్టింగ్ చేసుకోవాలి. చల్లబడిన తర్వాత దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. చూసారు కదా, గట్టిపడింది. ఇప్పుడు దీని పీసెస్ కింద కట్ చేద్దాము. అల్లంలో బాగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఇది అంత ఈజీగా కట్ అవ్వదు. దీంట్లో పీచు ఎక్కువగా ఉంటుంది కదా. ఒక షార్ప్ నైఫ్తో మనం దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నైఫ్తో కనుక మీకు సరిగ్గా కట్ కాకపోతే పిజ్జా కట్టర్ని కూడా మీరు ఉపయోగించవచ్చు. పిజ్జా కట్టర్ని కూడా ఉపయోగించి దీన్ని చిన్న పీసెస్ కింద కట్ చేద్దాము.
చూసారు కదా, ఘాటు ఘాటు తీయని అల్లం క్యాండీ లేదా అల్లం బర్ఫీ రెడీ. హలో ఫ్రెండ్స్, పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం గోధుమ పేడ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోధుమ పేడ చేయడానికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు షుగర్ పౌడర్ కావాలి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో గోధుమ పిండి వేసి దీన్ని మనం లైట్గా రోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్లో దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాము. ఇప్పుడు దీనికి 1/2 కప్పు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేద్దాం దీనికి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేద్దాం. అలాగే పంచదార పౌడర్ కూడా దీంట్లో వేసుకుందాము. కొంచెం పంచదార పౌడర్ అనేది మనం పక్కన ఉంచుకుంటున్నాము. మరీ డ్రైగా ఉంటే దీంట్లో కొద్దిగా గీ వేసుకోవాలి. 1 స్పూన్ గీ యాడ్ చేసాము. ఇది వేడిగా ఉండగానే మనం ఇలాగా ఉండల కింద చేసుకోవాలి. దీన్ని ఇలా ఉండ చుట్టుకున్నాం కదా, ఈ ఉండని పంచదార పౌడర్లో ఇలా కోట్ చేసుకుంటే పైన కూడా దీన్ని తిన్నప్పుడు స్వీట్నెస్ వస్తుంది. సో ఇలా ఉండలు చేసుకొని వీటిని ఇలా పంచదార పౌడర్లో కోట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, టేస్టీ గోధుమ పేడ రెడీ.